హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చి నా ఫస్ట్ వీడియో అనమాట. మీరు ఇప్పుడు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి మనం ఒక రోడ్ ట్రిప్ వెళ్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికంటే టెక్సాస్ నుంచి కొలరాడో అనమాట. మేము ఇక్కడ ఏమేమి చేసాము, ఏమేమి తిన్నాము, ఏమేమి చూసాము, మొత్తం నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్ us get into the video. సో ఫైనల్గా అయితే మనం ఆల్మోస్ట్ ఒక 7 hours జర్నీ అయితే కంప్లీట్ చేసేసాము. మధ్యలో రెస్ట్ తీసుకుందాం, మనం రూమ్కి వచ్చాము. ఫస్ట్ రూమ్స్ చెక్ చేసుకుంటాం. రూమ్స్ నచ్చితే తీసుకుంటాం. ఇదే హోటల్ అవుట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి చెక్ చేసుకుంటాం. రూమ్స్ నచ్చితేనే తీసుకుంటాం, లేదంటే వేరే హోటల్ చూసుకుంటాం. ఇది ఒక్కటే విలేజ్ అన్నమాట. మళ్ళీ దాటితే 45 minutes వరకు వేరే ఏ విలేజ్ లేదు. అందుకని రూమ్స్ ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడే హోటల్ ఉంది, హోటల్లో ఫుడ్ తినేసి హోటల్ కూడా చూపిస్తాను. లెట్స్ గో. సో రూమ్ అయితే తీసేసుకున్నాము. సో ఇప్పుడు తినేకెళ్తున్నాము. ఒక మెక్సికన్ రెస్టారెంట్ బాగుంటుందంట ఇక్కడ. కొంచెం ఇండియన్ ఫుడే కాకుండా అప్పుడప్పుడు మెక్సికన్ ఫుడ్ ట్రై చేద్దామని దానికి వెళ్తున్నాము. వచ్చిన వెంటనే రూమ్ ఎలాగ ఉంటుందో కూడా చూపిస్తాను. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. రెస్టారెంట్ పేరు వచ్చి కాసా కాలాసా అంటే ఏదో మీరే చదువుకోండి, చూపిస్తాను. ఇక్కడ ఉంది. సో మెక్సికన్ రెస్టారెంట్. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఇది ఏమంటే మా హోటల్ నుంచి చాలా దగ్గర అనమాట, అందుకనే ఇది తీసుకున్నాము. ప్లస్ మంచి రివ్యూస్ ఉన్నాయి. 4.6 ఎంత ఉంది గూగుల్లో. ఫుడ్ ఎలా ఉంటుందో చూసి ట్రై చేసి చెప్తాను. వచ్చిన వెంటనే చిప్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇది సాల్సా అండ్ డైట్ కోక్ ఆర్డర్ ఇచ్చాం. ప్లస్ ఈ డ్రింక్ ఏదో ఆర్డర్ ఇచ్చాం, దీని పేరు తెలియదు, మెన్షన్ చేస్తాను. దీన్ని రైస్ అండ్ షుగర్ సినమన్తో చేస్తారు. అండ్ ఫుడ్ వచ్చిన తర్వాత చూపిస్తాను. సో ఫుడ్ అయితే వచ్చేసింది. నేనైతే గ్రిల్ చికెన్, రైస్ ఇదేదో ఆర్డర్ చేశాను, పేరు అయితే తెలియదు, విచిత్రంగా ఉంది. దీని కాస్ట్ వచ్చి $22. ఫుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. దీంతో పాటు టాటియాస్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ డిష్, కానీ దీంట్లో ఫిష్ యాడ్ చేశారు. ఈ జస్ట్ ఒక ఫిష్కి $7 ఎక్స్ట్రా పడింది. ఇది వచ్చి బరీటో అనమాట. ఇది కూడా అంతే, గ్రిల్ చికెన్ విత్ చీజ్ వేసారు, రైస్, ఇది వచ్చి బ్లాక్ బీన్స్. సో దట్స్ ఇట్. సో ప్రైసెస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సిన్స్ ఇది టైప్ ఆఫ్ విలేజ్ కాబట్టి ఇలాగే ఉంటుంది. ఫుడ్ టేస్ట్ ఎలాగో ఉందో లాస్ట్లో చెప్తారు. ఫుడ్ ఒకటే కాదు, అంబియన్స్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మొత్తం స్కల్తో డెకరేట్ చేశారు. యాక్చువల్గా వీళ్ళు స్కల్ని పూజిస్తారు అనమాట. వీళ్ళకి సపరేట్ ఫెస్టివల్ ఉంటుంది. సో ఫుడ్ అయితే తినేసాము. నలుగురికి కలిపి $120 అయింది. ఐ వుడ్ సే మెక్సికన్ టేస్ట్ ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ అన్ 8 to 10 ఇవ్వచ్చు. కానీ మీరు కొంచెం ఇండియన్ టేస్ట్ ప్రిఫర్ చేశారనుకోండి, మీకు ఇది నచ్చదు. ఎందుకంటే వీళ్ళకి స్పైస్ అనేది ఉండదు అనమాట. కానీ కొంచెం ఫుడ్ కమ్మగానే ఉంటుంది. ఇఫ్ యూ గైస్ వాంట్ చెక్అవుట్, దిస్ ఈస్ ఎ గుడ్ రెస్టారెంట్. చాలా బాగుంది ఫుడ్ అయితే. నేనైతే దీనికి ఒక 8 రేటింగ్ ఇస్తాను. రూమ్కి అయితే వచ్చేసాము. డ్యూల్ బెడ్ తీసుకున్నాం అనమాట. నలుగురు ఉన్నాము. రూమ్ అయితే చాలా బాగుంది ఈ ఏరియాకి. ప్లస్ వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఐ వుడ్ రికమెండ్ దిస్ హోటల్, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. సో గుడ్ మార్నింగ్. సో ప్లేస్ ఏంటో తెలియదు, ఇక్కడ మెన్షన్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మేము హోటల్ తీసుకున్నాం కదా, నైట్ కాదు కాబట్టి సరిగా ఏం కనపడలేదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎగ్స్, సాసేజెస్, కార్న్ఫ్లెక్స్ ఇవే పెట్టారు. సో ఇది వచ్చి మా వ్యూ అనమాట. రూమ్ దగ్గర నుంచి కొండల మధ్యలో ఉన్నామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, అసలు మామూలుగా లేదు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, జూమ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ జస్ట్ ఇమాజిన్ స్నో పడుతూ ఉంటే, యాక్చువల్గా ఇది పీక్ సీజన్ అనమాట స్నో పడేకి, కానీ ఎందుకో పడట్లేదు. మా ప్రాపర్టీ దగ్గర, యాక్చువల్గా హోటల్ ప్రాపర్టీ దగ్గర అయితే హోటల్ ప్రాపర్టీ దగ్గర అయితే చాలా బాగుంది ఏరియా అంతా. వాక్ చేసి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మీకు ఏమైనా బాగా కనిపిస్తుంది నేను చూపిస్తాను. ఇక్కడ భయం ఏమంటే కుక్కలు వస్తాయి. ఆ కుక్కలు చేయనియరు అనమాట, కొరికి పీక్కపోతాయి. అందుకని భయంగా ఉంది. పర్లేదు. సో ఇది మా హోటల్ అనమాట. దానిపైన చూస్తే మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్ పైన అయితే స్నో ఉంది, కానీ ఇటుపక్క మౌంటైన్స్ చూస్తే ఇటుపక్క అయితే ఏం స్నో లేదు. సో ఒక డైరెక్షన్లోనే స్నో పడినట్టుంది. వ్యూ అయితే చాలా బాగుంది. నేను ఒక పని చేస్తాను, మన రూమ్ దగ్గరే తిరిగి మీకు వ్యూ చూపిస్తాను. కొన్ని ఏరియాస్లో నో ట్రెస్ పాసింగ్ అని రాశారు, అందుకని వెళ్ళట్లేదు. వావ్, ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇప్పుడు రోడ్ క్రాస్ చేద్దాం. మన హోటల్ దగ్గరే చైర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, డెస్క్లు, అక్కడ కూర్చోవచ్చు. ఇది నైట్ టైం సరిగ్గా కనపడలేదు కదా. ఇప్పుడు చూడండి, హోటల్ అయితే చాలా బాగుంది. రూమ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. బెడ్స్ మాత్రమే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాయి, కానీ కుషనింగ్ అయితే బాగుంది. తెచ్చుకుంటే మీ దిండులు తెచ్చుకోండి, ఎందుకంటే మెన్నొప్పి వచ్చుద్ది. అలాగే రివర్ కూడా ఉంది, మౌంటైన్స్ అండ్ రివర్ సూపర్ కాంబినేషన్. కొంచెం కూర్చొని చిల్ అవుదాము, కుదిరితే టైం ల్యాప్స్ ఇస్తాను. అంతగా ఏం కనపడట్లేదు ఎందుకంటే చెట్లు అన్నీ ఉన్నాయి, మౌంటైన్ బ్లాక్ చేస్తుంది. సో రివర్ సౌండ్ కూడా వినిపిస్తుంది, భలే ఉంది. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. సో రివర్, సో నాకు తెలిసి స్నో బోర్డ్ ఎటు కదా మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, సూపర్ మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళిపోద్ది. యాక్చువల్గా స్నో బోర్డ్ అంటే చాలా బాగుండు. చూద్దాం లోపలికి వెళ్ళిన వెంటనే, అంటే కొంచెం లోపలికి వెళ్తాం కదా కొలరాడోకి, అక్కడ ఏమైనా స్నో బోర్డ్ వద్దేమో. యాక్చువల్గా ఈ సీజన్లో పడాలి, ఎందుకు పడలేదు అర్థం కాలేదు. కొన్ని ఏరియాస్లో అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్ ఏమో చూపిస్తాను. ఇక్కడ గ్రీక్ యోగర్ట్ ఉంది, అలాగే పాలు ఉన్నాయి, అలాగే సీరియల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఎగ్ ఉంది, సాసేజెస్ ఉంది. సాసేజెస్ వచ్చి పోర్క్ సాసేజెస్, వాఫుల్ ఉంది, డ్రింక్స్ ఉన్నాయి, అలాగే బ్రెడ్ ఉంది, ప్లస్ పీనట్ బటర్ జామ్ అండ్ కెచప్ అండ్ ఫ్రూట్స్ అండ్ కప్ కేక్స్ చాలా బాగున్నాయి, అండ్ ఓట్స్, అంతే. ఫైనల్గా రూమ్ అయితే చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాము. దీనికి ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ పేరేంటి? కీస్టోన్. మేమున్న ఏరియాలో స్నో అయితే లేదు, ఇక్కడ బాగా ఉంది స్నో. టైం ల్యాప్స్ వీడియో కూడా షూట్ చేశాను. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎవరు స్కేటింగ్ కూడా పోతున్నారు. ఓ మై గాడ్, సూపర్గా ఉంది వ్యూ. ఇక్కడ చూడండి, వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే మరీ అంత చలిగా అయితే ఏం లేదు, బేసిక్గా చలి గాలి లేదు, అందుకని చలిగా లేదు. ఒకవేళ గాలి ఉంటే మాత్రం బీభత్సంగా ఉంటుంది. బట్ మేనేజబుల్ క్లైమేట్, ప్లస్ సన్ కూడా ఉంది. సో ఇట్స్ మేనేజబుల్ క్లైమేట్, మరీ సూపర్ కోల్డ్గా లేదు. యాక్చువల్గా డిసెంబర్లో వ్యూ అయితే సూపర్గా ఉంది. కొంచెం స్నో ఉంటే బాగుంది అనిపించింది. ప్లస్ ఈ ఏరియా ఫుల్ వచ్చి స్కీయింగ్ లా ఉంది. నాకు తెలిసి ఇది ఒక రివర్లా ఉంది. రివర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో నాకు తెలిసి రివర్ మొత్తం ఫ్రోజ్ అయిపోయినట్టుంది. రివర్ అనుకుంటాను ఇది. సో ఇక్కడ మనం స్కేటింగ్ కానీ స్కీయింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవి మనకు రాని విద్యలు కాబట్టి మనం సైలెంట్గా ఉన్నాము. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే షూలు అనేవి జాగ్రత్తగా ఉండాలి, బాగా జాగ్రత్త ఉంది. ఇరిగిపోతే పడితే మాత్రం పాటలన్నీ ఇరిగిపోతాయి.
పైకి అయితే వెళ్తున్నాము. పైన ఏముంటుందో మొత్తం చూపిస్తాను. స్కీయింగ్ వచ్చేటోళ్ళు అయితే ఇక్కడ నుంచి దీని నుంచి ఎక్కి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు చూపించిన తర్వాత ఎన్నిసార్లు అన్నా ఎక్కి కిందకి వెళ్ళచ్చు, పైకి రావచ్చు. సో మనకి స్కీయింగ్ రాదు కాబట్టి ఇది జస్ట్ ఫర్ గోయింగ్ పైకి అనమాట. పైకి వెళ్ళేదానికి మాత్రమే ఇది జస్ట్ స్కీయింగ్ రానోకి. ఇప్పుడు చెప్పాను కదా పైకి కిందకి ఎన్నిసార్లు అని వెళ్ళచ్చు. ఒకరికి వచ్చి $135. మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఎంత అయింది? $35 ఓన్లీ. నలుగురు ఉన్నాం కాబట్టి 140. ఇదే అనమాట పాసు. పైనుంచి వ్యూ వలే ఉంది. యాక్చువల్గా స్క్రాచెస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని సరిగ్గా కనపడట్లేదేమో. పైకి ఎక్కిన తర్వాత చూపిస్తాను క్లారిటీగా. కుదిరితే డ్రోన్ కూడా ఎగరేస్తాము, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూపిస్తాను. సో ఫైనల్లీ పైకి వచ్చేసాము. ఇప్పుడు దిగుతాము. దిగిన వెంటనే ఎలా ఉంటుందో అనమాట. ఇది కొంచెం తిరుగుతూనే ఉంటుంది. ఇది వచ్చి ఫర్ స్కియర్స్ అనమాట. ఎందుకంటే స్కియర్స్కి వాళ్ళు అలా వేసుకొని ఉంటారు కదా కిందకి, సో వాళ్ళు దాంట్లో ఎక్కలేరు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ వస్తారు చూడండి వీళ్ళు స్కియర్స్. సరే అలా దిగి స్కీయింగ్ చేసుకోవడమే, అందుకని ఈ చైర్స్ మనకి రెగ్యులర్ కాబట్టి మనం దీంట్లో ఎక్కాం. ఇప్పుడు మొత్తం సీనరీ చూపిస్తాను చూడండి, సూపర్గా ఉంది. అబ్బో చాలా చల్లగా ఉంది. వీళ్ళని చూసి నాకు కూడా స్కీయింగ్ చేయాలనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి చెక్ చేస్తాను ప్రైజెస్ ఎంత ఉన్నాయో. ఒకవేళ ప్రైజెస్ రీజనబుల్గా ఉంటే తీసుకుందాము. పెద్దగా నేర్చుకునేది ఏం లేదు, ఈజీగానే ఉంది, ఏదో చేసేయడమే. సో ఇందాక వ్యూ చూపించలేదు కదా, ఇదిగోండి. అంత పైకి కూడా వెళ్తున్నారు కొంతమంది, అక్కడ చూస్తున్నారు కదా, అంత పైకి కూడా వెళ్తున్నారు. ఒకవేళ పర్మిషన్ ఇస్తే నాకు తెలిసి అక్కడ ఉంది చూడండి, అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వరకు వెళ్తున్నారు. అంత పైకి కూడా వెళ్దాము. యాక్చువల్గా స్కీయింగ్ వచ్చి కింద మాత్రమే అవైలబుల్గా ఉందంట, పైన అవైలబుల్గా లేదు. ఒకవేళ పైకి వచ్చి చేయాలంటే మళ్ళీ కిందకు పోవాలి. నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది. కిందకి వెళ్ళి ప్రైస్ డీటెయిల్స్ కనుక్కొని ఒకవేళ ప్రైస్ ఓకే అంటే వచ్చి చేస్తాను. నేను ఒక్కనే వెళ్తున్నాను. ఇప్పుడు మీకు మళ్ళీ ఎంట్రన్స్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అప్పుడు స్కిప్ చేశాను కదా, సరిగ్గా చూపించలేదు. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళి దాని ప్రైస్ కనుక్కుంటున్నాను. నేను ఒక్కనే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, మొత్తం మందే. మీకు కిందకి వెళ్ళాడు ఓమో సూపర్కి వెళ్తుంది. జస్ట్ కిందకి వెళ్ళాడు ఫాస్ట్గా వెళ్తుంది, పైన మాత్రం స్లోగా ఉంది. కిందకి వెళ్ళాడు ఫాస్ట్గా వెళ్తుంది, పైకి వెళ్ళాడు స్లోగా ఉంది. ఒకసారి సినారియో వ్యూ చూపిస్తాను. అంటే కొంచెం లేవాలంటే భయంగా ఉంది, ఎందుకంటే మొత్తం షేక్ అవుతుంది. కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి, అందుకే సరిగ్గా కనపడట్లేదు. పొర్ని అమ్మ. సైడ్ చూడండి మౌంటైన్స్. ఓ మై గాడ్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. కిందకైతే వచ్చేసాను. సో మీకు టికెట్స్ తీసుకునే ప్లేస్ లాస్ట్ టైం చూపించలేదు కదా, ఇక్కడే అనమాట. లోపలికి వెళ్ళి టికెట్స్ చూపిస్తాను, ప్లస్ అలాగే స్కీయింగ్ ప్రైజెస్ కూడా కనుక్కుందాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ వేవర్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చి మన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. దానికే మనం పైకి వెళ్ళేదానికే కాదు, మళ్ళీ రెంటల్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఫిల్ చేయాలి డీటెయిల్స్. నేను ఫిల్ చేసి వేవర్ ఫిల్ చేసిన తర్వాత ఒక రిసీట్ వస్తుంది. దీంట్లో మీ పేరు, మీ వెయిట్, మీ హైట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత క్యూలో నిలుచుకోవాలి. ఇక్కడ నిలుచుకొని టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి చూడండి. సో యాక్చువల్గా వెళ్ళాము తీసుకునేదానికి పర్ పర్సన్ $79 అనమాట. ఒకరు తీసుకుంటే ఒకరికే, నో షేరింగ్. దీనివల్ల సో ఆయన ఏం చెప్పాడంటే 4 క్లోజ్ చేస్తారనమాట. సో పైకి వెళ్ళామనుకోండి మళ్ళీ కిందకి రాలేము. సో ఒకవేళ కిందకి వచ్చామనుకోండి మళ్ళీ పైకి రాలేము స్కీయింగ్ చేసుకుంటా. సో ఆయన ఏం చెప్పాడంటే 4 క్లోజ్ అయిపోతుంది, డోంట్ వేస్ట్ చేయమని. ఒకవేళ ఫుల్ డే ఉండాలనుకుంటే అప్పుడే అది వర్త్ ఇట్. ఎవరన్నా ఇది చేసేదైతే కొంచెం త్వరగా వచ్చి మార్నింగ్ తీసుకోండి. మార్నింగ్ తీసుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ 79 అంటే $80 ఫర్ సింగిల్ పర్సన్. బట్ నో షేరింగ్, మీకు కంప్లీట్లీ ఫిట్ ఉంటుంది అది.
సో ఇప్పుడు మీకు పైకి వెళ్ళే ప్రాసెస్ చూపించలేదు కదా, సింపుల్. దీని పేరు కాపర్ కార్డ్ అంటారు. అప్పుడు పైకి వెళ్ళే ప్రాసెస్ మీకు చూపించలేదు కదా, ఇది కాపర్ కార్డు. ఈ కాపర్ కార్డ్ వెళ్ళి అక్కడ ప్రెస్ చేస్తే మనకు డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. సింపుల్. గుడ్, హౌ యూ? సో ఇది వచ్చి స్కీయర్స్కి పైన చెప్పాను, అది వచ్చి రెగ్యులర్ పర్సన్స్కి. సో ఐ కెన్ హాప్ ఆన్ దట్. థ్యాంక్ యూ. ఒప్పుకోకండి, ఈ కార్డు పోయింది అనుకోండి మళ్ళీ మీకు కిందకి పైకి రావడానికి చాలా కష్టం. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ సపరేట్గా పెట్టుకోండి. సో ఇందాకే కింద నుంచి పైకి వచ్చాడు ఒక ముస్లిం కనిపించాడు అనమాట. ఆయనకి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ స్పోర్ట్లో. స్కీయింగ్ వచ్చి వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. స్కీయింగ్ మీకు స్టార్టింగ్ 10,000 5,000 నుంచి 25,000 వరకు వెళ్తుందంట. కానీ సర్ఫింగ్ ఉంటుంది కదా, అది మీకు 3,000లో కూడా అయిపోతుంది అని చెప్పాడు. అది రిచ్ మ్యాన్ స్పోర్ట్ అని చెప్పాడు. ఇది వచ్చి స్కీయింగ్ వచ్చి ఎక్స్పెన్సివ్. ఇప్పుడు వెళ్తున్నాడు కదా, అది సర్ఫింగ్. అక్కడ మళ్ళీ ఇంకోటి పైకి వెళ్ళేది ఉందని చెప్పాను కదా, అది జస్ట్ మీకు స్కేటింగ్ ఇవన్నీ ఉంటేనే మీరు పైకి వెళ్ళగలుగుతారు. అక్కడ రెగ్యులర్ పీపుల్కి లేదు. అయితే అయిపోయింది. ఇప్పుడు రూమ్ చూసుకునే వ్యాలీకి అయితే వెళ్తున్నాం. వ్యాలీ నుంచి మన రూమ్కి వెళ్తాము. రేపు ప్లాన్ ఏంటో రేపు మార్నింగ్ చెప్తాను. అలాగే మీకు రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఒకవేళ మనం వెళ్ళే లోపల సన్సెట్ అవ్వలేదంటే వ్యాలీ కూడా చూపిస్తాను. ఒకవేళ సన్సెట్ అయిందంటే చీకటి పడిపోద్ది, అంత రికార్డ్ కాదు. Do a little bit of a discount. Regular rate is $399. I can bring that down to $359. Okay. That's before taxes, fees. Oh, $399? $359. Oh, $359. Before taxes and fees. When I mention fees, there's a resort fee of Okay. $35 and then taxes. So altogether, total comes to be $436.18. 436. ఇప్పుడే వ్యాలీకి వచ్చాము. ఇక్కడ వ్యాలీలో ఒక హోటల్ అయితే చూసాము. దాని కాస్ట్ వచ్చి పర్ నైట్ $418. మీకు రికార్డింగ్లో కూడా వినిపించాను. అందుకని ఫ్రిస్కోకి వెళ్తున్నాం. ఫ్రిస్కో కొంచెం తక్కువ. ఫ్రిస్కోలో బుక్ చేసి అక్కడే స్టే చేసి మళ్ళీ ఇక్కడికి రావడం బెస్ట్ ఆప్షను. రూమ్ అయితే దొరికింది. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము ప్రీవియస్గా వచ్చాము ఈ చోటుకి, కానీ మాకు రూమ్స్ దొరకలేదు. ఈ సేమ్ రూము మాకు యాక్చువల్గా ఇది ఒక యాక్సిడెంట్ అనమాట. యాక్సిడెంటల్గా వచ్చాము. ఈ రూమ్ అని తెలియదు. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. సూపర్ ఉంటుంది. సో చెక్ ఇన్ అయితే అయిపోయాము. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ అట్రాక్షన్ దీనికి వచ్చి వ్యూస్, ప్లస్ అక్కడికంటే ఇక్కడ మాకు చెప్పా కదా $200కే మాకు వచ్చేసింది. ఇట్స్ రియల్లీ గుడ్ డీల్. ఇప్పుడు నైట్కి లంచ్ చేసేసి ఇంకా రేపు మార్నింగ్ ప్లాన్స్ ఏంటో చెప్తాను మీకు. గుడ్ మార్నింగ్ అందరికీ. చెప్పా కదా రూమ్లో, మా రూమ్ నుంచి వ్యూ సూపర్గా ఉంటుందని. ఇదే వ్యూ చూడండి. పైన మౌంటైన్స్, కింద లేక్స్, వండర్ఫుల్గా ఉంది. నేను మార్నింగ్ 5:45కే లేచేసాను. అలారం పెట్టుకుని మాత్రం 6కి, కానీ నిద్రపట్టలేదు. ఎగ్జామ్ కూడా ఇంత త్వరగా లేదు. ఇది చూడండి, ఇదే అన్నమాట మా రూము. కానీ రూమ్లో అంతా బాగానే ఉంది, నిద్ర బాగానే పట్టింది. కానీ ఒకటే ప్రాబ్లము, అదేమంటే ఏసీ లేదనమాట. లైక్ చలికాలంలో అయితే పర్లేదు, వెచ్చగానే ఉన్నింది, అంటే ఏమంత చలి అనిపించలేదు. కానీ ఎండాకాలం అంటే కొంచెం బాగా వేడిగా ఉండేటట్టుంది అప్పుడు. కానీ కొంచెం నైట్ కొంచెం వేడిగా అనిపించింది. అడిగాము, ఒక ఫ్యాన్ ఇచ్చారు, ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చి ఒక్క నిమిషం,
ఇప్పుడు టైం వచ్చి 7:02 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా 7కే స్టార్ట్. మనం చిన్న వాక్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ మీకు నేనేమో డ్రోన్ షాట్స్ తీస్తాను, అలాగే కుదిరితే సన్ రైజ్ టైం ల్యాప్స్ కూడా పెడతాను. ఓ అమ్మో ఇదంతా స్నోలాగా ఉంది. యాక్చువల్గా సాటర్డే అండ్ సండే 2 రోజులు ఇక్కడ స్నో ఉంది. నేను వెదర్ చెక్ చేశాను. వావ్, చూసారా మామూలు బ్యూటిఫుల్గా లేదు. మేము లాస్ట్ టైం కూడా వచ్చామని చెప్పాము కదా, లాస్ట్ టైం కూడా వచ్చాము. ఇక్కడ కాన్సర్ట్ జరుగుతూ ఉన్నింది, అటువైపు కాన్సర్ట్ జరుగుతూ ఉన్నింది. అందుకని రూమ్స్ ఫుల్ బుక్ అయిపోయి అందుకని ఇక్కడ స్టే చేయలేకపోయాం. కానీ ఈసారి లక్కీగా విండో రూమే దొరికింది, ప్లస్ రూమ్స్ కూడా అఫోర్డబుల్గానే ఉన్నాయి. చెప్పా కదా ఏసీ ఒకటే ప్రాబ్లం. ఇక్కడ ఉండే దాంట్లో అన్నిట్లో చెక్ చేసాము, 300, 400 అలా ఉంది. కానీ ఇదే చీపెస్ట్. కానీ చెప్పాను ఒకే ఒక మైనస్, ఏసీ లేదు. అసలు విండోస్లో ఉంటుంది కదా వాల్పేపరు, అలాగే ఉంది. అబ్బో బాగా చల్లగా ఉంది. నేను ఇంకా కొంచెం ఈ డివైస్లో హ్యాండిల్ చేసేదానికి కష్టంగా ఉంటుంది, అందుకని గ్లౌస్ వేసుకురాలేదు. ఇక్కడ చూడండి వీళ్ళు కుక్క పిల్లల్ని వాకింగ్ తీసుకొచ్చింది. వావ్ ఎక్సలెంట్. ఇక్కడ ఎక్కడన్నా బెంచ్ ఉంటే అక్కడ దీన్ని పెట్టేసి రికార్డ్ చేద్దాం. అలాగే డ్రోన్ షాట్స్ కూడా తీద్దాం. ప్రస్తుతానికి ఎవరు లేరు.
ప్రోగ్రామ్స్ వచ్చి నేను వెళ్ళాం కదా ఒక ప్లేస్కి, నేను స్కీయింగ్ చేద్దాం అనుకున్నాము, అక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ చేయలేకపోయాము. నేనైతే బయట ఒక ప్లేస్ చూసాను, అక్కడ స్కీ బోర్డ్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. అక్కడి నుంచి తీసుకొని ఈ ప్లేస్కి వెళ్తున్నాం, నేను వెళ్ళిన ప్లేస్కి. ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నామంటే మిగతా ఏ ప్లేస్ అయినా స్కీయింగ్ చేసేది కూడా ఎక్స్పెన్సివ్ అనమాట. పైకి వెళ్ళడమే కాదు, అక్కడ స్కీయింగ్ చేయడం కూడా సపరేట్ ఒక 100-200 పడుతుంది ఇక్కడ పర్ పర్సన్కి. ఇక్కడ అందరికీ కలిపి 4 people కలిపి $103 అయిపోతుంది. సో బోట్స్ అక్కడ తీసుకెళ్ళి మేము 2 boats తీసుకున్నాం. 2 boatsకి $98 అలా అయ్యింది. మీకు ఎక్కడ తీసుకోవాలి, మీకు ఆ ప్లేస్ కూడా అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లస్ ఇక్కడ కూడా వేస్తాను, చెక్ చేయండి. అక్కడ మాత్రం తీసుకోకండి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మేము అనుకుంటున్నాం ఎంతమంది తీసుకొని ఎలా స్కేట్ చేస్తున్నారని. వీళ్ళందరూ బందోబస్తుతో ముందే ప్లానింగ్ చేసుకొని వచ్చారనమాట అక్కడికి. అందుకనే వాళ్ళు స్కీయింగ్ చేస్తున్నారు. వాళ్ళు వేరే చోట రెంట్ తీసుకొని అక్కడికి వచ్చి అక్కడ స్కీయింగ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు డిలాన్ మౌంటైన్ నుంచి మనము లవ్ ల్యాండ్కి వెళ్తున్నాము. చిన్న చేంజ్ ఇన్ ప్లాన్స్. నేను కాపర్ మౌంటైన్ అనుకుని వెళ్ళాం కదా, అక్కడికే వెళ్ళి స్కీ బోర్డింగ్ చేద్దాం అనుకున్నాం, కొంచెం చీప్ కాబట్టి. ఇది ఇంకో ప్లేస్, ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. పర్ పర్సన్ ఫర్ బిగినర్స్ $50. జస్ట్ బిగినర్స్ ల్యాండ్ మాత్రం, అంటే బిగినర్స్ చేసే ఏరియా మాత్రమే మనకి ఇస్తారు. ఇంకా ఫుల్ మౌంటైన్కి యాక్సెస్ కావాలంటే $105. అక్కడికి వెళ్ళి మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తాము. యాక్చువల్గా కాపర్ మౌంటైన్స్కి వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ స్కీయింగ్కి, మళ్ళీ వెళ్ళిన ప్లేస్కి ఏం వెళ్తామని దీనికి వెళ్తున్నాము. సో మనము స్కీయింగ్ బోట్స్ అయితే రెంట్కి తీసుకున్నాము. ఫస్ట్ స్కీయింగ్ బోట్స్ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి బోట్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి లవ్ ల్యాండ్కి వెళ్తున్నాము. లవ్ ల్యాండ్ మౌంటైన్స్, అక్కడ మనం స్కీయింగ్ చేస్తాము. యాక్చువల్గా కాపర్ మౌంటైన్స్ చాలా పెద్దగా ఉంటాయి. మేము బిగినర్స్, ఇది మా ఫస్ట్ టైం కదా, అందుకనే ఇచ్చిన దానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ దీని పేరు వచ్చి డిలాన్ మౌంటైన్స్ అనమాట. ఈ డిలాన్ మౌంటైన్స్ మస్ట్ విజిట్, సూపర్గా ఉంటుంది ప్లేస్. మీకు ఆల్రెడీ చూపించాను మార్నింగ్ అంతా, ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. సన్ వచ్చిన తర్వాత డు నాట్ మిస్ దిస్ ప్లేస్, డిలాన్స్ మౌంటైన్. నేను లింక్ కూడా కింద పెడతాను, ఒకవేళ ప్రొనౌన్సియేషన్ ఏమైనా మిస్టేక్ అయితే. అక్కడ కూడా మెన్షన్ చేశారు. లాస్ట్ టైం చెప్పా కదా, లాస్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చి వెళ్ళిపోయామని. ఇక్కడ కాన్సర్ట్ జరిగిందనమాట, అందుకని వెళ్ళిపోయాము. ఈసారి ఏం కాన్సర్ట్ లేదు, ఇదే అన్నమాట కాన్సర్ట్ జరిగే ప్లేసు. దీని పేరు పైనీర్ స్పోర్ట్స్. ఇక్కడే మనం మన స్కీస్ కలెక్ట్ చేసుకుంటున్నాము. మనం వచ్చాం కదా, యాక్చువల్గా అది రాంగ్ ప్లేస్. ఇది అక్కడ, ఇది వేరే సేమ్ బ్రాంచ్, ఇది వేరేది అనమాట. మీరు కూడా మిస్టేక్ చేయకండి, డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి మనము మనది సెట్ చేసుకుందాము. లాస్ట్ బ్రాంచ్లో పెద్ద సీన్ ఏం చూపిస్తాను మీకు మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ బ్రాంచ్కి వచ్చాము. ఏం జరిగిందంటే, ఫస్ట్ బ్రాంచ్లో నా షూ సైజ్ ఉంది, కానీ నేను అక్కడ కాదు బుక్ చేసింది, సెకండ్ బ్రాంచ్లో బుక్ చేసాము. సెకండ్ బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నా షూ సైజ్ లేదు, కానీ నా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఏం చెప్పారంటే, మళ్ళీ ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళండి అన్నారు. ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, నువ్వు బుక్ చేసింది వేరే బ్రాంచ్లో, అక్కడ డీటెయిల్స్ మేము యాక్సెస్ చేయలేము అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మీరు ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళు యాక్సెస్ చేస్తారు, ఇది ఒకటే సిస్టమ్ అని చెప్పారు. మళ్ళీ వెళ్ళాం, చేశారు వీళ్ళు. అది ఫస్టే ఆ పని చేసి ఉంటే మాకు ఇంత టైం వేస్ట్ జరిగేది కాదు కదా. నా షూ సైజ్ అనేది 14 to 15 అనమాట. అంటే కంఫర్టబుల్గా ఉండాలంటే 15 వేసుకోవాలి, చాలా పెద్ద కాళ్ళు. సో ఇక్కడ దొరకలేదు, ఇది ఒక పెద్ద స్టంట్ జరిగింది. అయినా చూడండి, అది 14 సైజ్ అనమాట. ఎంత కష్టపడుతున్నాడు చూడండి కాళ్ళ నుంచి బయటికి తీయడానికి. అయ్యో. సో ఫైనల్గా స్కీయింగ్ బోట్స్, హెల్మెట్స్, బూట్స్ అన్నీ తీసుకున్నాము. చాలా పెద్ద స్టంట్ అయింది. ఇప్పుడు వచ్చి మనం లవ్ ల్యాండ్కి వెళ్తున్నాం స్కీయింగ్కి. కార్లో అలాగా అడ్జస్ట్ చేసి పెట్టేసాము లగేజ్తో పాటు. సో ఇప్పుడు మనము లవ్ ల్యాండ్కి స్కీయింగ్కి వచ్చేసాము. ఇప్పుడు మాకు హెల్మెట్, బూట్స్, స్కీయింగ్ అవన్నీ దొరికాయి, చూపిస్తాను మీకు. అలా కొంచెం అక్కడికి వెళ్ళి బ్లాగింగ్ చేయడం అయితే కొంచెం కష్టం, ఎందుకంటే ఈ సామాన్లు అన్నీ ఉన్నాయి, బాగా కష్టంగా ఉంది నడిచేదానికి. ఐటమ్స్ చూపిస్తాను అక్కడ. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి మనం మెయిన్ లర్నర్స్ ఏరియాకి వెళ్తున్నాము. ఇక్కడ ఎట్లా అంటే వ్యూవర్స్కి నో టికెట్ రిక్వైర్డ్ అనమాట. స్కేటింగ్ చేసేటోళ్ళకి మాత్రమే టికెట్. నేను మా పాపకి మాత్రమే తీసుకున్నాను. ఇద్దరు కలిపి $50 $100 అయింది. పైకి వెళ్తున్నాము. బాగా నడచడం చాలా కష్టంగా ఉంది బూట్స్తో, ప్లస్ ఇది పట్టుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఎవరన్నా ఈ స్పోర్ట్ చేయాలంటే కొంచెం ముందే చూడండి, యూట్యూబ్లో ట్యూటోరియల్స్ అన్నీ చూసి నేర్చుకోండి రండి.
మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటో మీకు మళ్ళీ చెప్తాను. ఎవరైనా వచ్చేటోళ్ళు అయితే ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. అలాగే ప్రాక్టీస్ మాత్రం మర్చిపోకండి, ప్రాక్టీస్ లేకపోతే దెబ్బలు తగులుతాయి. కార్ ఈ ఏరియాలో పార్క్ చేసి ఈ బస్సు ఎక్కి వెళ్ళండి ఆ స్పాట్కి. లేదంటే అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు పార్కింగ్ ఫీ పే చేయాలన్నమాట. అది కొంచెం ఎక్స్ట్రా అయింది. సో బెటర్ ఈ స్పాట్లో పార్క్ చేసి కొంచెం ఒక వాకబుల్లో 10 minutes అనుకుంటా, కానీ వాక్ వద్దు. ఈ వెహికల్స్ వస్తాయి ఫ్రీక్వెంట్గా, దాని నుంచి వెళ్ళచ్చు. ఫుడ్ అయితే వచ్చేసింది. నేనైతే ఇక్కడ స్పెషల్ ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి ఎల్లో కర్రీ, రైస్, నూడిల్స్. ఇది వచ్చి రెగ్యులర్ ఫ్రైడ్ రైస్. ఇది వచ్చి పైనాపిల్ ఫ్రైడ్ రైస్. ఇవి వచ్చి వీళ్ళ సాసెస్. అలాగే థాయ్ టీ కూడా ఇచ్చాను. థాయ్ రెస్టారెంట్కి ఇచ్చి థాయ్ రైస్ టీ ఇవ్వకపోతే వేస్ట్. సూపర్ ఉంటుంది థాయ్ టీ. ఇదండి థాయ్ రెస్టారెంట్. థాయ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. కొంచెం స్పైసీ అయితే తక్కువైంది. స్పైసీకి పక్కన ఉండే సాస్లు ఇచ్చారు కదా, అవి వాడుకుంటే బాగుంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. నలుగురికి కలిపి $87 అయింది. మస్ట్ ట్రై. ఇప్పుడైతే మేము కెనాన్ సిటీకి వచ్చాము. పొద్దున స్కీయింగ్ అంతా అయిపోయింది కదా, రేపు మార్నింగ్ మనకు ట్రైన్ రైడ్ ఉంది. అది చాలా బాగుంటుందంట. కొలరాడో వస్తే అది డెఫినెట్లీ ట్రై చేయాలన్నమాట. ఆ స్పాట్లో ఇప్పుడు ఆ ఏరియా, దీని పేరు కెనాన్, ఆ ఏరియాకి వచ్చాము. రేపు మనకు ట్రైన్ ఉందన్నమాట 9 o'clockకి. ఈ హోటల్కి దానికి జస్ట్ 2 minutes అన్నమాట. మళ్ళీ అక్కడ పార్కింగ్ ఒకవేళ పే చేయాల్సి వస్తుందేమో అని హోటల్ దగ్గరలో ఉండేది తీసుకున్నాము. హోటల్ అయితే లోపలికి ఇంకా వెళ్ళలేదు, చూడాలి. బుక్ అయితే చేసేసాము. ఎలా ఉందో చెప్తాను. కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎప్పుడు నమ్మకండి. జస్ట్ ఇదే రూము, డబుల్ బెడ్, నలుగురికి. రూమ్ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చి 79. ప్రైస్ వచ్చి 79. రూమ్ అయితే బాగానే కంఫర్టబుల్గానే ఉంది. గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు రూమ్లో చెక్అవుట్ అయిపోయాము. నేను ఈరోజు మన ప్లాన్ వచ్చి ఒక ట్రైన్ ఉంటుంది ఇక్కడ, బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని ఇప్పుడు బోర్డ్ చేస్తున్నాం. మనకు 9కి ఉంది ట్రైన్. ఇప్పుడు టైం 8:41 అవుతుంది. మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడికి వస్తే ఇది వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై అనమాట. ఇప్పుడు చెక్ ఇన్ చేసి ట్రైన్ లోపలికి వెళ్దాము. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే మనం బోర్డ్ చేయబోయే ట్రైను. వామ్మో సూపర్గా ఉంది. ఇక్కడ ఓపెన్ టాప్ ఉంటుంది, ఎవరన్నా వెళ్ళి వ్యూ చూసుకోవచ్చు. అమ్మో ట్రైన్ టైం అవుతుంది, అందరూ పరిగెత్తున్నాం. లెట్స్ గో. టికెట్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి ట్రైన్ స్టేషన్ పేరు. లెవెల్స్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి. మేమైతే ఇది తీసుకున్నాం డీలక్స్. ఇది వచ్చి చీపెస్ట్. కాస్ట్లీస్ట్ వచ్చి ఇది. ఇక్కడ వచ్చి బయట కొంచెం గ్లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చి కుషనింగ్ ఉంటుంది. దీనికి వచ్చి జస్ట్ చైర్స్ ఇస్తాం. టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇక్కడ వచ్చి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇప్పుడు వెళ్తున్నాము. చేసాము. ఇదే మన సీట్లు. మనం లాస్ట్ కోచ్ ఇచ్చారు మనకి. ఫైనల్గా మన సీట్కి అయితే వచ్చేసాము. సీట్లు అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి. ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదు. Want to let you know that our open air car is towards the back. We've got tour guides out there explaining history and pointing out nature and all the animals we've been seeing. You guys can go there at any time. You can come back and forth as much as you want. You can even bring your drinks outside. We do have our restaurant serving, but right now breakfast only. The kids menu is not available, and neither is the lunch. You guys have any questions right away, or can I get you anything? Nope. Alrighty, welcome aboard. థ్యాంక్ యూ. ట్రైన్ అయితే కొంతసేపు ఎందుకు ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది. ట్రైన్ టోటల్ జర్నీ వచ్చి 2 hours, 2.5 hours, 2 hours ఉంటుందంట. ఒక హాఫ్ డిస్టెన్స్ 1.5 hours పోతుంది. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తుంది. సో ఇట్స్ వన్ వే 2 way అనమాట. పోయి మళ్ళీ ఇక్కడే స్టేషన్కి వస్తాము. పార్కింగ్ అయితే ఫ్రీ పార్కింగే, కానీ మేమైతే రూమ్ దగ్గరలో తీసుకున్నాం కాబట్టి రూమ్లోనే పార్క్ చేసాము. సో పార్కింగ్కి అయితే నో ఫీజు. ఒకవేళ మీరు రూమ్ దూరంగా తీసుకొని వచ్చి ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. అలాగే డ్రింక్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. కాఫీ ఒకటి వచ్చి $8 అంట.
ఆర్డర్ పెట్టాము. అలాగే భోగిలో ఓపెన్ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్దాము. కొంచెం మంచి వ్యూ రానియండి, అప్పుడు వెళ్దాము. అంతవరకు ఇక్కడ చిల్ అవుదాము. కొంచెం డ్రైగా ఉంది. మంచి ఏరియా స్టార్ట్ అయినప్పుడు నేను టైం ల్యాప్స్ కూడా పెడతాను. ఇప్పటి వరకు జరిగిన జర్నీ అయితే చాలా బాగుంది. కింద వాటర్ పోతుంది, పైన మౌంటైన్స్ ఉన్నాయి, రియల్లీ బాగుంది. రూఫ్ లేనిది ఉంటుంది కదా, రూఫ్ అంటే జస్ట్ భోగి మాత్రమే ఉంటుంది, ఫుల్ ఓపెన్ టాప్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ జనాలు బీభత్సంగా వెళ్తున్నారు. ఒకవేళ వెళ్ళి అక్కడ ఏం చూపించలేను, అందుకనే కొంచెంసేపు ఆగి చూపిద్దాం అనుకుంటున్నాం. ఇంకా మనకు చాలా టైం ఉంది. పైన మనం ఓపెన్ భోగికి అయితే వచ్చేసాము. వ్యూ అయితే సూపర్గా ఉంది. జస్ట్ ఇమాజిన్ పక్కన కొంచెం స్నో ఉండి, లేకపోతే కనీసం వర్షపు చినుకులు పడుతున్నా కూడా సూపర్గా ఉంటుంది. మరి లైట్గా హెవీగా కాదు, సూపర్గా ఉంటుంది వెదర్. నేను ఇంకేం మాట్లాడను, మీరైతే వ్యూ ఎంజాయ్ చేయండి. ఒక మంచి పాట పెడతాను. ఇప్పుడు కాఫీ ఆర్డర్ పెట్టా కదా, దానికి బిల్ ఇప్పుడు వచ్చింది. $6.36 కాఫీ. కొంచెం పర్లేదు ఇట్లాంటి ప్లేస్లో ఈ రేటు. మన ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఒక చిన్న టిప్ ఏమి ఇస్తానంటే, సీట్స్ వచ్చి చీపెస్ట్ సీట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు సీట్స్లో ఎక్కువసేపు ఉండరు. నేను చెప్పా కదా, రూఫ్ టాప్ ఏరియా ఉంటుంది, రూఫ్ లేని ఏరియా ఉంటుంది కదా, అక్కడ వచ్చి మీరు టైం స్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి చూస్తేనే బాగా అనిపిస్తుంది. మీరు విండోస్ నుంచి చూస్తే మీకు అసలు నచ్చదు. ఇది ఒక్కటే నేను ఇచ్చే టిప్పు. సక్సెస్ఫుల్గా మన జర్నీని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు రిటర్న్ టెక్సస్కి వెళ్ళిపోతున్నాము. ఓవరాల్గా ట్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చి స్నో నేను ఎక్స్పెక్ట్ చేసినంత పడలేదు. అంతకుమించి ట్రిప్ అనేది చాలా బాగా జరిగింది. మీరు ఇక్కడ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.